నేటి సంబరాల కుడిపైన ప్రారంభించుకున్న నేటి సాయంత్రకాల సమయంలో రాజు గ్రంథము 19వ అధ్యాయం మనం నేర్చుకోబోతున్నాం కనుక తెలుసుకోబోతున్నాం కనుక ప్రార్థన చేసుకుని నేటి సాయంత్రకాల కుడిపైన మనం ప్రారంభించుకున్న ప్రార్థన మహాగణుడు మహోన్నతుడ సర్వదృష్టికి కారబోతున్న మా ప్రియ పర్లకు మీ ఘనమైన ఉన్నతమైన వీరమైన నామానికి గల వన్నాను శైలో సాగు చెల్లించుకున్నాం తండ్రి ఇదిగోని తండ్రి ఉదయకాల సమయం తండ్రి సాయంత్రకాల సమయం మీ తండ్రి అక్కడికి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి తండ్రి సత్యపడి లెక్కల్లో మమ్మల్ని ఇచ్చి మీకు శత్రువు సాగు చెల్లించుకున్నాం తండ్రి ఇదిగోని తండ్రి ఈ సాయంత్రకాల సమయం తండ్రి ఇదిగోని రాజుగాను 19వ తరగతి తండ్రి మీ చిత్తాన్ని మీ సంకల్పాన్ని మేము నెరవేర్చుగా తండ్రి ఇదిగోని తండ్రి మాకు ఏ అడ్డంగా ఏ సమస్యలు ఏవి అడ్డంగా రాకుండా తండ్రి మీరే మీ కృపను చేయని మాకు ప్రసాదించండి ఈ ప్రార్థనలో తప్పు భరణ సైన్యం ఎదుర్కొంటే క్రీస్తు వారి నామల్ని ఈ ప్రార్థనకి సమర్పించి మా ప్రియ పర్లకు తండ్రి మంచి మనకి దైవసేవకుడు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ సమయం వరకు అప్పగిస్తున్నాం. రైట్, మంచిదైనా దేవాతి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఈ సాయంత్రకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని ఆయన సన్నిధి కాంతులను మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం ద్వారాగా మనకు ప్రకాశింపజేసిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకొనుచు మరి యొక్క సాయంత్రకాల సమయంలో రాజుల గ్రంథము 19వ అధ్యాయాన్ని ఈరోజు మనం తెలుసుకొనబోతున్నాం నేర్చుకొనబోతున్నాం కనుక దేవుడు తన సహాయాన్ని సహకారాన్ని మనకి మెండుగా ప్రసాదించును గాక ఆమేన్. సో మంచిదినైనా మరి ఇంతవరకు ఈ యొక్క దైవ పరిచర్యలో కుటుంబ ప్రార్థనలో మరి మనల్ని ముందుకు నడిపించిన కుమారుడు మోషేబాబుకి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకొనుచు మరి నేటి పరిచర్యలో మనము 19వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. సో ఈ 19వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని దీని యొక్క వర్తమానంలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. సో రాజులు మొదటి గ్రంథం మనము ఎన్నో భాగంలో ఉన్నాము? చివరి భాగంలో ఉన్నాం. సో చివరి భాగంలో ఆల్రెడీ 17వ అధ్యాయంతో చివరి భాగం స్టార్ట్ అయింది. 17వ అధ్యాయం అయింది, 18వ అధ్యాయం అయింది, ఈరోజు 19వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. అంటే 4వ భాగంలో చివరి భాగంలో కూడా వస్తాం అనమాట. ఓకేనా మోషేబాబు? సో ఈ రాజుల గ్రంథాన్ని మనం ఎలా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం? 4 భాగాలుగా. దీంట్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనుకున్నాం? 22 అధ్యాయాలు ఉన్నాయి, 815 వచనాలు ఉన్నాయని మనం దీని నుంచి రాజుల గ్రంథాన్ని మనం క్లారిఫై చేసుకున్నాం. సో ఈ 22 అధ్యాయంలో ఒక 4 భాగాలుగా మాట్లాడుకున్నాం. మొదటి భాగము, రెండవ భాగము, మూడవ భాగము, 4వ భాగము. సో మొదటి భాగంలో మొదటి నుంచి 3 అధ్యాయాలు మొదటి భాగంగా. ఆ మొదటి భాగంలో మనకి ఏం కనపడుతున్నాయి? సొలొమోను గారు రాజు కావడము, ఆయన తండ్రి గారు దావీదు గారు వృద్ధాప్యానికి రావడము, అలాగే అదోనియా రాజు గర్వించి రాజు కావాలని ప్రయత్నించేయడము మొదటి మూడు అధ్యాయంలో భాగాలుగా మనం చూసాం. ఇక 4 నుంచి సొలొమోను గారు రాజు కావడము, ఆయన పరిపాలన కొనసాగించడము, సుమారు 11 అధ్యాయులు రెండో భాగంగా మనం చూసాం. రెండో భాగంలో ఏం కనపడుతుందంటే సొలొమోను గారు పరిపాలనగా రాజ్యానికి ఎక్కడము, ఆయన పరిపాలించడము, ఆయన 1000 కీర్తనలు, 3000 సామెతలు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఏమండి కలిగి ఉన్నాడో. రాజభవనాలను కట్టాడు, యెరూషలేము దేవాలయాన్ని ప్రాముఖ్యంగా కట్టారు ఆయన. సో ఆయన పరిపాలన కాలంలో ఇలా వెళ్తున్నటువంటి కాలంలో చివరి కాలంలో ఆయన భార్యలు ఆయన హృదయాన్ని దేవునిలో నుంచి వైదొలిగించేశారు. ఆయన దేవునికి దూరం అయిపోతున్నప్పుడు ఆయన 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. సో సొలొమోను గారు విన్నారంటే వినలేదు. అందుకని దేవుడు తన చేతిలో నుంచి రాజ్యాన్ని ఏం చేశాడు? తీసేసి తనకంటే చిన్నవాడు పనివాడు అయినటువంటి యెరోబాముకి 10 గోత్రాలని అహియా ప్రవక్త ద్వారాగా దేవుడు ఇచ్చేశాడు. సో నీ కాలంలో ఇది జరగదు, నీ కుమారుడు రెహబాము పరిపాలన కాలంలో ఇది జరుగుతుందని దేవుడు చెప్పాడు అన్న ప్రవచనంగా అది జరిగింది. ఇది రెండో భాగం. సో ఇక మూడో భాగంలో రాజ్యం 2 భాగాలుగా విడిపోవడము, కొంతమంది రాజుల పరిపాలన మనకు కనపడుతుంది. ఇశ్రాయేల్ రాజుల పరిపాలన కనపడుతుంది, యోధా రాజుల పరిపాలన, వారి యొక్క రాజుల చరిత్ర కొంత మేరకు మనకి ఇక్కడ లిస్ట్ ఇవ్వబడింది. ఎక్కడి నుంచి? 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు. ఎంతమంది రాజులు చూసాం? ఇశ్రాయేల్ సుమారు ఒక 6 రాజులు చూసాం. ఎవరాల్లో? యెరోబాము, నాదాబు, ఏమండి తర్వాత నాదాబు, బయోషా, ఏలా, జిమ్రీ, ఒమ్రీ, ఆహాబు. అంటే 6 రాజులు. 7వ రాజుని ఇప్పుడు పరిపాలన కాలంలో మనకు కనబడుతుంది. ఓకేనా మోషేబాబు? ఇలాగా ఇది ఇశ్రాయేల్ రాజుల గురించి మనం చూసాం. ఎన్ని? 3వ భాగంలో. అలాగే యోధా రాజుల గురించి కూడా చూసాం కొంతమందిని. ఎవరి వాళ్ళు?
మొదటిగా రెహబాము కుమారుడు అబియా కుమారుడు ఆసా కుమారుడు యెహోషాపాతుగా మనకి లెక్కల్లోకి వచ్చారు. పరిపాలన కాలం కనబడలేదు రాజుల గ్రంథంలో. ఒకవేళ మేబీ రెండవ రాజుల గ్రంథంలో పరిచయం అవుతుందేమో, దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. సో ఇలా మనము ఇప్పుడు చివరి భాగంలో వచ్చేసాం. ఎక్కడ ఇప్పుడు చివరి భాగంలో ఏమంటే ఈ 17 నుంచి 22 అధ్యాయాలు. ఇప్పుడు 17వ అధ్యాయం నుంచి మనకి ఎవరు కనబడుతున్నారో ఆహాబు రాజు పరిపాలన కాలం కనబడుతుంది. ఆహాబు రాజు పరిపాలన కాలంలో ఈయన ఏం చేశాడనంటే అందరి రాజుల కంటే మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించాడు ఆయన. అతని యొక్క ప్రవర్తన బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి ఒక ప్రవక్తను పంపించాడు. ఆయనే 17వ అధ్యాయంలో ఏలియా గారి ప్రవక్త మనకు కనబడుతున్నారు. ఆ ప్రవక్తని దేవుడు కరువు కాలంలో నీకు రాబోతుందని ఏలియా దగ్గరికి వెళ్ళి సవాల్ చేసి ఏలియాకి చెప్పాడు, ఇదిగో ఆకాశాన్ని మంచును కానీ దేవుడు వర్షాన్ని కురిపించకుండా ఇదిగో కొన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆపుతున్నాడు అనేటువంటి ప్రవచనాన్ని చెప్పేసి కరువు వస్తుందని వచ్చేసాడు. దేవుడు ఏలియాని ఎలా పోషించాడో 17వ అధ్యాయంలో మనం చూసాం. ఇక 18వ అధ్యాయంలో ఏం చేశాడు, ఆహాబు యెజబెలు వీళ్ళు అబద్ధ ప్రవక్తలను పోషిస్తుంటే ఇదిగో నిజమైన దేవుడు ఒకడే ఉన్నాడని మరి నిన్నకాల సమయంలో 18వ అధ్యాయంలో ఏం జరిగింది, రాత్రికాల సమయంలో 18వ అధ్యాయంలో డిబేట్ జరిగింది. ఏమంటే ఏలియా ఒకరు, అలాగే బయలు ప్రవక్తలు 450 మందితో ఏమంటే ఏం జరిగింది, నిజమైన దేవుడు ఎవరు అని చెప్పడానికి దేశంలో కరువు వచ్చినప్పుడు ఆహాబు అలాగే ఏమంటే గృహ నిర్వాహకుడు అయినటువంటి ఎవరు ఓబద్య వారు ఇరువురు కలిసి వెళ్తున్నప్పుడు ఏలియా గారు ఏమంటే ఓబద్యానికి కనిపించాడు. నేను ఎక్కడ ఉన్నానని చెప్పు అన్నదప్పుడు అదేంటి ఓబద్య ఎంత భయభక్తులు గలవాడు, ఏలియా గారి యొక్క సంభాషణ అక్కడ కనబడింది. అప్పుడు సరాసరి ఆహాబు ఏలియాలు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టేవాడు నీవేనని అడిగితే నీవని ఒకరు ఒరిజినల్గా ఎవరు శ్రమ పెట్టారు, ఆహాబు శ్రమ పెడుతుంటే ఆహాబే అడుగుతున్నాడు మరలా. అంటే పాపం చేసిన వాడు మరొకడు మీద నింద వేస్తాడని రాత్రికాల సమయంలో మనం విన్నటువంటి వర్తమానం. సో ఇప్పుడు ప్రజలని ప్రవక్తలని కర్మేలు పర్వతం పైకి పిలిపించి ఏమండి దహన బలులు ఇచ్చి ఏమండి మీరు ఒక 2 వద్దులను వధించి ఒకరికొకరు మీ దేవుని బట్టి మీరు ప్రార్థన చేయండి, మా దేవుని బట్టి మేము ప్రార్థన చేస్తాం, ఎవరు ప్రార్థన అయితే విని ఆలకిస్తాడో వారే నిజమైన దేవుడని చెప్పినప్పుడు ఏమండి మరి దేవుడు ఏలియాని ఎలాగా ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ దహన బలిని అంతే సమర్పించినటువంటి తర్వాత జనులు అందరూ కూడా దేవుడే యెహోవాయే నిజమైన దేవుడని వాళ్ళందరూ విశ్వసించడం, ఏమంటే గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. పెద్ద ఏమంటే వర్షాన్ని కురిపించడం, ఆ దేశాన్ని కరువుని తీసినట్లుగా మనకి 18వ అధ్యాయంలో కనబడుతుంది. ఇది చివరి భాగంలో మనము చివరి అధ్యాయంలోని కూడా వస్తాం మోషబాబు. అయితే ఇది 18వ అధ్యాయం యొక్క నేపథ్యాన్ని మనం 18వ అధ్యాయాన్ని సందేశాన్ని మనం చూసాం. ఇక ఈరోజు మనం చేయబోతున్నటువంటి ప్రయాణం ఏంటంటే 19వ అధ్యాయం. ఇక్కడ సో ఈ 19వ అధ్యాయంలో మనకి ఏం కనబడుతుందంటే ఎవరెవరు కనబడతారంటే 19వ అధ్యాయంలో ఏమంటే ఈ 19వ అధ్యాయంలో ఇప్పుడు బయలు ప్రవక్తలందరినీ ఏలియా చంపించాడు అన్నటువంటి వార్త యెజబెలుకి తెలియదు, ఆహాబు వెళ్ళి చెబుతాడనమాట. ఇప్పుడు బయలు ప్రవక్తలని 450 మందిని ఏలియా చంపేశాడు సో అని చెప్పగానే తనకేం చేస్తానంటే రేపు ఈ సమయానికి నేను ఏలియా వారిలో ఒకని వల్ల అతని ప్రాణాన్ని కూడా నేను తీసేస్తానని ఒక దూత ద్వారాగా వర్తమానం పంపించాడు ఏలియాకి. సో ఈ ఏలియా యెజబెలు చెప్పినటువంటి ఆ మాటను విని ఏం చేస్తాడంటే భయపడి అరణ్యానికి పారిపోయాడు ఆయన. ఏమంటే 450 మందిని ఎదిరించినటువంటి ఆయన ఎందుకు ఇలా చేశాడు అన్నటువంటి ఒక సందేహం మనకు వస్తుంది. 18వ అధ్యాయంలో ఆకాశం అంత ఎత్తులో విజయాన్ని పొందినటువంటి తర్వాత ఎమ్మటినే మరలా నిరుత్సాహం అనేటువంటిది ఒకటి కనబడుతుంది. అంటే విజయాల తర్వాత కూడా నిరుత్సాహం వచ్చే అవకాశం ఉందని ఇది మనకు చూపిస్తుందే తప్ప ఇది చేతగానితనం అనేటువంటిది కాదు. సో ఇలా ఏం చేస్తారంటే ఏలియా వెళ్ళిపోతాడు, అరణ్యంలోనికి వెళ్తాడు. అరణ్యంలోకి వెళ్ళినటువంటి తర్వాత దేవుని దూత ప్రత్యక్షమవుతుంది, దేన్ని ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే జరిగిన పరిస్థితి చెప్తాడు. ఇశ్రాయేలు అందరినీ చంపించేసింది, ప్రవక్తలందరినీ నేను ఒక్కనే బ్రతుకున్నాను, సో నన్ను కూడా చంపాలనుకుంటున్నారు వాళ్ళు, అందుకే నేను ఇక్కడికి వచ్చేసానంటే అప్పుడు ఇమీడియట్లీ అతనికి ఆహారాన్ని సిద్ధం చేసి విశ్రాంతి తీసుకుని 40 దినాల పాటు ఆయన ప్రయాణం చేస్తాడు. దేవుని పర్వతానికి వెళ్తాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షం ఎంతో భయంకరమైనటువంటి శబ్దాలు వస్తాయి కానీ దేవుడు ప్రత్యక్షం కాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షం అడుగుతాడు, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అనగానే
ఇదిగో నీకు తెలియదా, ఇశ్రాయేల్ అందరినీ చంపించేసి నేను ఒక్కరిని మాత్రమే బ్రతుకున్నానని ఏలియా అంటాడు. ఏలియా గారు ఆ మాట అన్నసరికి దేవుడు అంటాడు, ఇక బయలుకి మోకరించిన వారు ఇంకా నాకు 7,000 మంది ఉన్నారు, నువ్వు అక్కడ వంటవి ఏంటిమో ఏలియా అని దేవుడి కింద మాటలో మాట్లాడతాడు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇతను ఎప్పుడైతే నిరుత్సాహంలో ఉన్నాడో దేవుడు ఇతని సేద తీర్చి ఆహారం ఇచ్చి విశ్రాంతి ఇచ్చినటువంటి తర్వాత ఇప్పుడు ఇమీడియట్లీ నువ్వు ఏం చేయాలంటే, షాకు చెప్పినటువంటి తర్వాత దేవుడు మరలా బాధ్యతను అప్పగించాడు పనిని. సో మనం కూడా కొన్ని సాగులు చెప్తుంటాం, సేవకులు మాత్రం ధైర్యంగా చెప్తాను, నువ్వు పలానా దిక్కు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, ఇది చేయాలని. ఇప్పుడు ఏలియాకి కూడా దేవుడు అలాగే పని అప్పగిస్తున్నాడు. ఏమంటే సిరియా దేశానికి వెళ్ళు, హజాయేలునకు అక్కడ పట్టాభిషేకం చేయి. ఏమంటే ఇశ్రాయేల్లోనికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, యెహూకి పట్టాభిషేకం చేయి. నీకు బదులుగా ఎలీషాకు కూడా పట్టాభిషేకం చేయి. నీకు బదులుగా నీ స్థానంలో ఇప్పుడు ఎలీషా గారు కూడా ఇప్పుడు తెర మీదకి రాబోతున్నారు అన్నమాట 19వ అధ్యాయం. ఓకేనా మోషే బాబు? ఇలాగ ఆయన దేవుడు పని అప్పగిస్తాడు. ఆ పనిని ఆయన ఎలా కొనసాగించాడు, ఎలా ముందుకు నడిపించాడు, సో ఈ 19వ అధ్యాయం ద్వారా మనం వినబోతున్నాం. ఓకేనా మోషే బాబు? సో ఇక ఈ 19వ అధ్యాయం నేపథ్యాన్ని చదువుకుంటూ చూసుకుంటూ నేటి సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థన ఈ 19వ అధ్యాయం ముందుకు వెళ్ళిపోతాం. ఓకేనా మోషే బాబు? ఇక నేపథ్యంలో భాగంగా 18వ అధ్యాయంలో ఏం జరిగింది మోషే బాబు? ఏలియా కర్మేలు పర్వతంపై బయలు ప్రవక్తలందరి మీద పోటీ చేసి యెహోవాయే నిజమైన దేవుడని నిరూపించాడు. ఓకేనా? ప్రజలు కూడా యెహోవాయే దేవుడని ఒప్పుకున్నారు. బయలు ప్రవక్తలని సంహరించాడు. ఆ తర్వాత వర్షం కూడా వచ్చింది. ఇది 18వ అధ్యాయంలో మనం చూసాం. ఓకేనా? ఇక ఈ 19వ అధ్యాయంలో ఆ విజయానికి వెంటనే ఏలియా జీవితంలో నిరుత్సాహము, భయము, ఒంటరితనము, దేవుని యొక్క ఓదార్పు మరియు క్రొత్త బాధ్యతలు కనిపిస్తున్నాయి. ఏమంటే ఇది ఆత్మీయ జీవితంలో విజయం తర్వాత కూడా బలహీనతలు రావచ్చని ఈ 19వ అధ్యాయం మనకి నేపథ్యంగా సెలవిస్తుంది. ఓకేనా? ఈ 19వ అధ్యాయ బ్యాక్గ్రౌండ్ ఇది. ఓకే, ఇక ఈ అధ్యాయంలో మనకి ఎన్ని వచనాలు కనబడుతున్నాయి మోషే బాబు? సుమారుగా మనకి ఈ అధ్యాయంలో 21 వచనాలు కనబడుతున్నాయి. ఈ 21 వచనాలని టూకీగా ఒక 3 భాగాలుగా చేసి మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. బైబిల్ ఓపెన్ చేసుకో. ఏమంటే ఈ సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూద్దాం. 1 నుంచి 8 వచనాల్లో యెజబేలు బెదిరింపు, ఏలియా ఏమండి పారిపోవడం. ఏం జరుగుతుంది మోషే బాబు? యెజబేలు బెదిరింపుకి ఈయన ఏం చేస్తున్నాడు? మరి ఎదరగా వెళ్ళిపోతున్నట్లుగా, పారిపోతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆహాబు జరిగిన విషయాన్ని యెజబేలుకి తెలియజేస్తాడు. యెజబేలు ఏం చేస్తాడంటే ఏలియాకి చెబుతాడు అనమాట. ఏలియా మాటను విని వెళ్ళిపోతాడు. ఓకే, యెజబేలు ఏలియాని చంపుతానని ప్రమాణం చేసింది. భయపడినటువంటి ఏలియా అరణ్యానికి పారిపోయి చనిపోవాలని కోరుకుంటాడనమాట. ఓకేనా మోషే బాబు? దేవుడు ఒక దూతను పంపి ఆహారము, నీరు ఇచ్చి అతన్ని బలపరుస్తాడు. తర్వాత 40 రోజుల పాటు 40 రాత్రులు హోరేబు పర్వతానికి వెళ్తాడు. దేవుడు అలసిపోయిన తన సేవకులను కూడా సిద్ధపరుస్తాడని, బలపరుస్తాడని ఈ అధ్యాయం మనకి సారాంశంలో మొదటి భాగం సెలవిస్తుంది. సో ఇప్పుడు మొదటి వచనం నుంచి చదువుదాం. 8 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుంచి చదువున్నాను. మొదటి నుంచి 9 వచనాలు చదువుదాం. 8 వచనాలు. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజబేలునకు తెలియజెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకి ఈ వర్తమానం పంపెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక. ఏమండి? కాబట్టి అంటే ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో ఏలియాకి ఒక నిరుత్సాహము, భయము అనేటువంటిది ఆవహించుకుంది. 450 మందిని ఎదిరించిన ఏలియా ఒక స్త్రీకి ఎందుకు ఇలా అయ్యాడు అనంటే, కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు సేవకుణ్ణి ఎలాగా కూడా తీసుకుని వస్తాయని ఇది ముంగుర్తిగా, ముందు ఛాయిగా మనకు కనబడుతుంది. ఓకేనా? దీనిని ఆత్మీయంగా మనం అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏలి అనగానే మహారోషం కలిగినటువంటి వాడు, పౌరుషం కలిగినటువంటి వాడు. ఒక స్త్రీకి భయపడ్డా అన్నటువంటి ఆలోచన మనం రావడానికి అవకాశము లేదు. విజయాల తర్వాత కూడా ఏమండి పరీక్షలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? ఏమండి ఇదే ఆత్మను పొందుకున్నటువంటి యోహాను ఏం చేశాడు? ధైర్యంగా వెళ్ళి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పాడు. తల తెగినా భయపడలేదు యోహాను.
అలాగే ఏలియా కూడా అలాంటి వాడే, స్త్రీకి భయపడేటువంటి పని లేదు. అయితే ఈయన ద్వారాగా జరగవలసినటువంటి పరిచర్య ఉంది కనుక వచ్చేసాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా సువార్త చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు ఆయన కొన్ని పరిస్థితులు నువ్వు చదివితే, సువార్తలు చదివితే నీకు అర్థమవుతుంది. ఏమని తెలుసా, కొన్ని ప్రాంతాలు ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడట. కొన్ని ప్రాంతాల్లో ఏం చేశాడు ఆయన? తప్పించుకుని వెళ్ళిపోడు. ఏమంటే దేవుని కుమారుడు, దేవుడు అంతటి ఆయన యేసుక్రీస్తులో తప్పించుకుని వెళ్ళిపోవడం ఏంటి? కొన్ని పరిస్థితులు మనం అలాగే చెయ్యాలి. అది చేతకానితనము కాదు సుమా, అది భవిష్యత్తుకి సంబంధించినటువంటి మాట. సో ఇప్పుడు 3వ వచనం, కాబట్టి అతడు ఆ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబా వరకు చేరి అచ్చట ఉండమని తన సేవకునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఎంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేసాను. ఇక ఏలి ఏం చేశాడు? నా ప్రాణాన్ని తీసేసుకొని దేవుని ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకనంటే నేను అందరికంటే ఏం గొప్పవాడిని ఏం కాదు అంటే అని తన ప్రాణాన్ని తీసుకోమని దేవునికి ఏం చేస్తున్నాడు? రిక్వెస్ట్ని వేడుకుంటున్నాడు. ఓకేనా మోషే బాబు? ఆ తర్వాత మాట చదువుదాం. అతడు బదిరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. మరణాపేక్ష గలవాడు, మరణించాలనుకున్న వాడికి ఎమ్మటిని దేవుని దూత వచ్చి ఓదార్పునిస్తుంది అనమాట. నువ్వు లేచి ఏం చేయమంటుంది? ఒక దేవదూత అతని యొద్దకు వచ్చి ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబుడ్డియు కనబడిన గనక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. సో సారాంశంలో మొదటి భాగంలో ఏం చేస్తున్నాడంటే, ఆహాబు ఏలియాలకు ఏమండి ఈయన భయపడి అరణ్యానికి వెళ్ళిపోయి అరణ్యంలో బదిరీ వృక్షం కింద పరుండినప్పుడు దేవుని దూత వచ్చి అతన్ని సేద తీర్చి ముట్టి అతనికి ఆహారాన్ని ఇచ్చి అతన్ని బలపరిచి ఇప్పుడు దేవుని యొక్క పర్వతానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇది సారాంశంలో మొదటి భాగం. ఇప్పుడు 2వ భాగాన్ని చదువు. హోరేబు పర్వతము దేవుని స్వరము. ఇది 9 నుంచి 18 వచనాలు ఈ భాగాలు మనకు కనబడతాయి. దేవుడు ఏలియా, నీవు ఎక్కడ ఏమి చేయుచున్నావని అడుగుతాడు. ఏమండి ఏలియా తన స్వరాన్ని విని మరి ఉంటున్నట్లుగా మనకు కనబడుతుంది. ఓకే, ఏమండి బలమైన గాలి, భూకంపము, అగ్ని వచ్చిన దేవుడు మాట్లాడ్డా అక్కడ. తర్వాత వచ్చినటువంటి సన్నని మెల్లని స్వరముతో మరి దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నట్లు కనబడుతుంది. ఏమని మాట్లాడుతున్నాడు? హజాయేలుకును యెహూకు అభిషేకించమని, ఏలియాను తన స్థానంలో ప్రవక్తగా నియమించమని ఆజ్ఞాపిస్తాడనమాట. దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ? హోరేబు పర్వతం మీద. మోషే గారు వెళ్ళారు కదా హోరేబు పర్వతం, ఆ పర్వతం మీద కూడా ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో? ఏలియా మాట్లాడుతున్నాడు. ఇంకా బయలుకు మోకరిల్లని 7,000 మంది ఇశ్రాయేల్లో ఉన్నారని దేవుడు ఏలియాకి తెలియజేశాడు. ఓకేనా? పాఠం ఏంటంటే దేవుడు శబ్దంలో మాత్రమే కాదు నిశ్శబ్దంలో కూడా మాట్లాడతాడని మనకు అర్థమవుతుంది. సో ఈ భాగాలను చదివితే మనకు మరింత పరిపూర్ణంగా అర్థమవుతుంది. చదువుదాం. 9 నుంచి 18 వచనాలు చదువుదాం. చదువునా? అచ్చట ఉన్న ఒక గుహలోనికి బస చేసెను. యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడగగా, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠంలో పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడినగు యెహోవా కొరకు మహారౌద్రము గలవాడే, నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీయుటకై చూచుచున్నారని మనవి చేసును. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చును. అంతటి యెహోవా వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయను గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు.
గాలిపోయిన తర్వాత భూకంపము కలిగిన కానీ ఆ భూకంపమునందును యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఏమండి ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిశ్శబ్దముగా ఏమంటే మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకు అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠంలో పడగొట్టి నీ ప్రవర్తనను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతియు దేవుడినగు యెహోవా కొరకు మహారోషము గలవాడని నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీయుటికే చూచుచున్నారని చెప్పాను. సో ఇక్కడ ఈ భాగంలో ఏం జరుగుతుందంటే మోషే బాబు ఏమండి దేవుడు ఏలియాని పిలిపించడము, హోరేబు పర్వతానికి రావడము, అక్కడ మేఘాలు, భూకంపము ఇవన్నీ తాకిడులు జరుగుతున్నప్పుడు ఏలియా ఒక్కడు ఎలా ధైర్యంగా ఉండగలిగాడు? ప్రశ్న. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నదప్పుడు ఎలాంటి ఉపద్రవాలు, ఎలాంటి సమస్యలు పుట్టుకొచ్చినా దేవుడు మన పక్కన ఉన్నదప్పుడు మనము భయపడవలసినటువంటి అవసరం లేదని ఈ భాగాలు మనకి ఇక్కడ సెలవిస్తున్నాయి. ఇంకా ఏం జరిగిందో చూడండి. నా ప్రాణము తీయుటకే చూచున్నారని చెప్పాను. 15 వచనం చదువున్నాను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చి నీవు పోయి ఏమంటే దానిలో ప్రవేశించి ఏమంటున్నాడు ఆయన? అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా నీవు అరణ్య మార్గమందు దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకము చేయము. సిరియా దేశానికి రాజుగా పట్టాభిషేకం హజాయేలుకి చేయమంటున్నాడు దేవుడు. వాస్తవానికి ఇశ్రాయేలు దేశంలో చేయాలి కదా, కానీ అన్య దేశంలో కూడా చేస్తున్నాడంటే దేవుని యొక్క మహిమ వారి మీద కూడా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఎవరి మీద? సిరియా వారి మీద. ఓకేనా మోషే బాబు? సిరియా దేశము హజాయేలుకు పట్టాభిషేకం చేయము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. నీ కుమారుగా ప్రవక్తయుండుటకు అబేల్మహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొనిన వారిని యెహూ హతము చేయును. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొనిన వారిని ఎలీషా హతము చేయును. ఏమంటే ఆయనను ఇశ్రాయేలు వారిలో బయలుకు మోకాళ్ళ ఆనకయు నోటితో వానిని ముద్దు పెట్టు కొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలియుందురు. ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడని ఎలీషా కనబడెను. సో ఈ రెండో భాగంలో మనకి ఏం కనబడుతుందని అంటే ఏలియా గారు హోరేబు పర్వతానికి వెళ్ళడము, అక్కడ దేవుడు ప్రత్యక్షం అవ్వడము, భవిష్యత్తులో ఆయన చేయబోచున్నటువంటి పనిని ఆయనకు చూపించడము. సో ఇన్ని రకాలుగా ఏలియా ఏమండి ఆ చీకటిలో ఏమండి శబ్దాల తాకిట్లో ఆయన అలా తట్టుకుని ఎలా ఉండగలిగాడు అని అంటే ఏమండి ఒక సేవకుణ్ణి దేవుడు ఎలా తర్ఫీదు ట్రైనింగ్ ఇస్తాడని మనకు అర్థం కావాలి. సో ఈరోజు దేవుని మనసును అర్థం చేసుకున్నటువంటి వారు అంతఃపురాల్లో ఉన్నారు, గృహాల్లో ఉన్నారు, ఇళ్లల్లో ఉన్నారు, ఏమండి ఆయా స్థలాల్లో దేవుని మనసును అర్థం చేసుకున్నారు. కొంతమంది ఇదిగో కొన్ని సందర్భాలలో ఇలా ఈ రీతిగా దేవుని మనసును అర్థం చేసుకునేవారు కూడా ఉంటారని చెప్పడానికి ఇది ఒక సూచనగా కనబడుతుంది. ఓకేనా మోషే బాబు? ఏమండి ఎలాంటి తరుణంలో ఎలాంటి సమయంలో ఇక్కడ ఎలాగ సేవ చేయడం అనేటువంటిది భయాన్ని కలిగిస్తుంది, నిరుత్సాహం కలిగిస్తుంది, అపజయాన్ని కలిగిస్తుంది. కానీ దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో మనం చేయవలసినటువంటి పనుల మీద మనం విశ్వాసం ఉంచగలిగినట్లయితే భయాలు అనేటువంటివి ఆటోమేటిక్గా దూరం అయిపోతాయని మనకి ధైర్యాన్ని ఇస్తాయని ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా మోషే బాబు? ఇక చివరి భాగాన్ని చూద్దాం. 19 నుంచి 21 వచనాలని. ఏమండి ఎలీషాను కలవడం ఏంటనైనా ఎలీషా ఏం చేస్తాడంటే ఎలీషా గారి యొక్క పిలుపులో ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది అనమాట. ఓకేనా? 19 నుంచి 21 వచనాల్లో ఏమండి తన అంగీని అతని మీద వేసి పిలుస్తాడు ఏలియా గారు ఎలీషా గారిని. ఓకేనా మోషే బాబు? పాఠం ఏంటంటే దేవుని పిలుపునకు సంపూర్ణ సమర్పణ అవసరమని ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఇప్పుడు 19 నుంచి చివరి భాగాలు మనం చదువునాను. 19 వచనం చదువు. ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను.
అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలి అతని చేరగొనబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను వధించి ఏలియా వెంబడి పరిగెత్తికి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చేదని నిన్ను వెంబడించేదనని చెప్పి అతన్ని సెలవడగా అతడు పోయి, రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అతడు అతన్ని విడిచిపెట్టి కాడి ఎడ్లను తీసుకుని వధించి వాటి మాంసమును గురుగోల చేత వంట చేయించి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. సో ఈ చివరి భాగంలో ఏలియా గారు ఎలీషా గారిని అభిషేకిస్తున్నట్లుగా కనబడుతుంది. సో ఇక్కడ ఈ భాగంలో మనకి ఎవరెవరు ఎంటర్ అవుతున్నారంటే ఏలియా గారి యొక్క పరిచయం కూడా మనకు కనబడుతుంది. 17వ అధ్యాయంలో ఏలియా గారి ప్రస్తావన కట్టబడ్డదే. జస్ట్ 2 అధ్యాయాలు ముగించుకున్న బోధులకు మరలా ఎలీషా గారి యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. ఓకేనా మోషే బాబు, ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం. ఇక చివరిగా ఈ అధ్యాయం మనకి ఏమని వివరణిస్తుందంటే వివరాల్లోనికి వెళ్దాం. ఓకేనా మోషే బాబు, ఇప్పుడు వివరాల్లో మొదటి భాగాన్ని మనం చూద్దాం. ఆత్మీయ విజయం తర్వాత బలహీనతలు రావచ్చు. కర్మేలు పర్వతంపై ఏమంటే గొప్ప విజయాలు సాధించినటువంటి తర్వాత ఏమిటి ఒక స్త్రీ బెదిరింపును బట్టి మరి ఏలియా భయపడినట్లుగా మనకు కనబడుతుంది. ఇది దేవుని ఏమంటే గొప్ప సేవకులను నిరుత్సాహపరిచేటువంటి ఒక భాగంగా మనకు కనబడుతుందని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. ఓకేనా మోషే బాబు, ఇక మొదటి వివరణ ముగించుకుని రెండవ వివరాల్లోనికి వెళ్దాం. దేవుడు తన శారీరక అవసరాలను కూడా పట్టించుకుంటాడు. దేవుడు తన సేవకుల యొక్క శారీరక అవసరాలను కూడా ఏం చేస్తాడు? దేవుడు మొదట ఏలియాకి ఏం చేశాడు? ఉపన్యాసం చేయలేదు, ముందుగా ఆహారం ఇచ్చాడు, తర్వాత విశ్రాంతి తీసుకోమన్నాడు అరణ్యంలో. ఓకేనా మోషే బాబు అని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. ఇక దేవుని స్వరం నిశ్శబ్దంలో వినబడుతుంది. భూకంపం వచ్చింది, ఏమండి గాలి వచ్చింది, సుడిగాలి వచ్చింది, కానీ దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఎప్పుడు ప్రత్యక్షం అయ్యాడు? ఇవన్నీ ఆగినటువంటి తర్వాత నిశ్శబ్దంలో దేవుని స్వరం వినబడుతుందని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఏమండి దేవుని పని ఏమండి ఓపికతో ఒక్కరితో ఆగిపోదు. దేవుని పని ఏం చేయదు నాయన, ఒక్కరితో ఆగిపోదని మనకి ఈ అధ్యాయం సెలవిస్తుంది. ఏలియా తర్వాత ఏమండి ఎలీషాను దేవుడు సిద్ధం చేశాడు. ఏమండి దేవుని కార్యానికి ఎవరో ఒకరు శేషం ఉంటారు. ఏలియా ఒక్కడే అనుకున్నారు, 7,000 మంది నాకు ఇంకా ఉన్నారని దేవుని వాక్కు మనకి సెలవిచ్చింది. ఓకేనా మోషే బాబు, ఇక దేవునికి విశ్వాసులు ఎల్లప్పుడూ కూడా ఉంటారు. ఓకేనా, ఓకే, ఇది సారాంశం మనకి ఈ భాగాన్ని సెలవిస్తుంది. ఇక ఈ అధ్యాయం యొక్క సందేశాన్ని మనం చూద్దాం. ఈ అధ్యాయం మనకి ఏమని సందేశం ఇస్తుందని అంటే, నిరుత్సాహంలో ఉన్న తన సేవకులకు దేవుడు విడిచిపెట్టడు. నిరుత్సాహంలో ఉన్నటువంటి తన సేవకులను దేవుడు ఏం చేయట్లేదు, బలపరుస్తాడు, మాట్లాడతాడు, ఏమండి క్రొత్త దిశకు నడిపిస్తాడని, తన కార్యాన్ని కొనసాగిస్తాడని ఈ అధ్యాయం మనకి ఒకే ఒక లైన్లో సందేశాన్ని ఇస్తుంది. దేవుడు తన సేవకులను విడిచిపెట్టడు, అలాగే ఏం చేస్తాడు, తన సేవ కొరకు క్రొత్త తరాన్ని మరి చూపిస్తాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకే, ఇక ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, విజయం తర్వాత కూడా ఏమొస్తుంది మోషే బాబు? విజయం తర్వాత కూడా నిరుత్సాహం వస్తుంది కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. భయము ఏమండి, భయం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు రావాలి. భయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మోషే బాబు? ఓకే, తర్వాత దేవుడు అలసిన వారిని బాగుపరుస్తాడు. దేవుడు అలసిన వారిని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఓకే, దేవుని స్వరాన్ని వినేవారిగా మనము ఉండాలి. దేవుని స్వరం నిశ్శబ్ద సమయంలో కూడా మాట్లాడుతుందని ఈ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. ఓకేనా, దేవుని యొక్క కార్యాలు ఎల్లప్పుడూ ఏం చేయాలి బాబు మోషే బాబు? వాటిని తలంచుకోవాలి. మనం ఒంటరి వారమని అనుకోవడానికి వీలు లేదని ఇక్కడ ఏలియా జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకేనా మోషే బాబు, ఇక ఈ అధ్యాయాన్ని ఒక్క మాటలో మనం మాట్లాడుకోవాలి అని అంటే, ఏమంటే భయముతో కృంగిపోయిన సేవకుణ్ణి
దేవుడు బలపరిచి స్థిరపరిచి తన సన్నిధిని మరి చేర్చుకుంటాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది కనుక మరి ఇంతవరకు విన్న ఈ సందేశాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీకు స్తోత్రాలు. ఇంతవరకు జరిగిన ఒక పరిచయను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ మహిమలో మమ్మల్ని ఇదివరకు నడిపించారు, ఇంతవరకు కాపాడినందుకు కృతజ్ఞతలు. తండ్రి, ఈ పరిచయను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, ఇంత గొప్ప పరిచర్య చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు, వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాలు మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, మరొక పర్యాయం మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మీరు మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. అందరికీ వందనాలైనా తండ్రి.